ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. ఇప్పటికే 6 అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, సర్వేయర్, నిజాంపేట్ తహసీల్దార్పై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్కు సిఫారసు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? చెరువుల్లో అక్రమ నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ చాలా దూకుడుగా వెళ్ళబోతుంది అని ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తే అర్థమవుతుంది. ఇవాళ ఉదయం కూడా హైడ్రా పైన సిఎస్ శాంతకుమారి కూడా రివ్యూ చేసినట్లు సమాచారం అందింది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్రమ నిర్మాణాలు, చెరువులను పరిరక్షించడము, నాలాలను పరిరక్షించడం, కుంటలను పరిరక్షించడం, ప్రభుత్వ స్థలాలను కాపాడడమే ధ్యేయంగా హైడ్రా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 100కి పైగా భవనాలు కూల్చివేసింది. అందులో చిన్న చిన్న భవనాలు లెక్క ఇంకా పెట్టలేదు. అవి అన్నీ లెక్క తీస్తే చాలా వరకు ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సో చెరువులు, నాలాలకు సంబంధించిన ప్రాంతాల్లో లేదా వాటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మాణాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని కూల్చివేయడంతో పాటు వాటికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల పైన కూడా ప్రస్తుతం చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గండిపేటకి సంబంధించినటువంటి ఎస్సీతో పాటు మరో 2 ఎస్సీల పైన చాలా సీరియస్గా విచారణ జరుగుతుండగా మరో 6 పైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్రిమినల్ కేసులు 6 పైన బుక్ చేయాలని సిఫారసు చేశారు. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా ఇవాళ ఉదయమే రంగనాథ్ అవినాష్ మహాంతికి పంపినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. అందులో ప్రధానంగా మియాపూర్, చందానగర్కి సంబంధించినటువంటి ఏరియాలోనే అత్యధికంగా అక్రమాలు జరిగాయి. ఆ పరిసర ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణ కావడానికి ఈ 6 లేదా 7 మంది ప్రధానంగా ఇప్పటి వరకు తేలినటువంటి అంశం. ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది పైన క్రిమినల్ కేసులు పెడతామనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా సీరియస్గా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇళ్లను డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా వదిలిపెట్టామనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. మనము కొద్దిసేపటి క్రితం ఆయనని కలిస్తే చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చింది, దానికి అనుగుణంగానే చెరువులను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్తామనేటువంటి అంశాలను రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్ పైన క్రిమినల్ కేసు పెట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి రంగనాథ్ సిఫారసు చేశారు. దాంతోపాటు నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. అవి కాకుండా మరో 4 పైన హెచ్ఎండిఏకి సంబంధించిన ప్లానింగ్ ఆఫీసర్ పైన కూడా, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ పైన కూడా కేసు పెట్టాలని సూచించినట్లు తెలుస్తూ ఉంది. అది కాకుండా మరికొంతమంది పైన, అంటే అక్కడ ఎంఆర్ఓ పైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలని రంగనాథ్ సిఫారసు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు. అంటే చందానగర్ డిప్యూటీ కమిషనర్ అంటే గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్ ఆయనకి దాదాపుగా 2 లక్షల రూపాయల జీతం ఉంటుంది. అయినప్పటికీ కూడా చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో ఇల్లు కట్టుకోండి అని అక్రమ పైసలకు ఆశపడి ఆయన పర్మిషన్లు ఇచ్చినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. అందుకే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బేసిక్గా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం చాలా ఎక్కువ ఉంటుంది. చెరువులో ఇళ్ల నిర్మాణం కానీ, చెరువులో ఫామ్ హౌస్ నిర్మాణం కానీ, చెరువులో పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది, రెవెన్యూ శాఖ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది, జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్లు బేసిక్గా రూల్ ప్రకారం వెళ్తే రావు, కానీ అధికారులకి పైసలు ముట్ట చెప్తే లేదా అధికారులు లంచానికి అలవాటు పడి ఆ డబ్బులు లంచం తీసుకొని పర్మిషన్లు ఇస్తే అనేక విధమైనటువంటి బిల్డింగ్లు చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్కి సంబంధించిన వాటిలో నిర్మాణాలు తొందరగా పుట్టుకు వస్తున్నాయి. సో అవన్నీ పుట్టుకు రావడానికి గల కారణమైన అధికారుల పైన క్రిమినల్ కేసులకి
సైబరాబాద్ పోలీసు కమిషనర్కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. సో ఇప్పుడు మాత్రం ముగ్గురు ఎస్సీల పైన చాలా సీరియస్గా ఎంక్వైరీ జరుగుతుంది. అది కాకుండా 6 పైన ప్రస్తుతం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా కమిషనర్ సిఫారసు చేశారు. సో ఈ సంఖ్య మరింత పెరగబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు తీసుకువస్తాం, జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా తీసుకువస్తామని హైడ్రా కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రకృతిని కాపాడాలి, చెరువులను కాపాడాలి, పార్కు స్థలాలను, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా పైన రాష్ట్ర ప్రభుత్వం మోపింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని సమర్థవంతంగా ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కావచ్చు, ప్రభుత్వంని ప్రభావితం చేసే వాళ్ళ మీద కావచ్చు, సొంత పార్టీకి సంబంధించిన నాయకుల మీద కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఇతర నాయకుల మీద ఎవరి మీద అయినా సరే చెరువుని కానీ చెరువులకు సంబంధించిన FTL బఫర్లో ఇళ్లను నిర్మిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. వాళ్ళ ఇల్లులు ఏ మాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం అయితే ప్రస్తుతం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా 6 మంది పైన ప్రస్తుతం క్రిమినల్ కేసులకి సిఫారసు చేసింది. అందులో చందానగర్కి సంబంధించిన GHMC డిప్యూటీ కమిషనర్తో పాటు అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ HMDA, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, సర్వేయర్తో పాటు నిజాంపేట్కి సంబంధించిన MRO మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక పెద్ద తలకాయ, ఆయన పేరు అధికారులు కొంచెం చెప్పేందుకు ఇబ్బంది పడుతున్నారు, కానీ చాలా పెద్ద వ్యక్తి కూడా ఈ పెద్ద వ్యక్తి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి సిఫారసు చేస్తామనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ ఇంకో అంశం క్లియర్గా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా అక్రమ నిర్మాణాలు వచ్చినాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. ఈ దార్సింగి మున్సిపల్ పరిధిలో, మణికొండ మున్సిపల్ పరిధిలో, GHMC మున్సిపల్ పరిధిలో, లేదా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో, బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఇట్లా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ హైడ్రా తన ఆపరేషన్స్ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు స్థానిక మున్సిపల్ అధికారులు, స్థానిక ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా హైడ్రా పుష్ చేయడంతో హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని గమనించి చాలా వరకు డెమాలిష్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్రమ నిర్మాణాలపైన స్థానిక మున్సిపల్ అధికారులు కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అధికారులు చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఒకవేళ తప్పుగా పనిచేస్తే, పైసలకు ఆశపడి పనిచేస్తే ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా 1 సంవత్సరం తర్వాత అయినా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. దానికి నిదర్శనమే ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీలు తో పాటు హైడ్రా సిఫారసు చేసినటువంటి పేర్ల అంశాలు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు, రెవెన్యూ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఇరిగేషన్ అధికారులు పైసలకు ఆశపడకుండా నిజాయితీగా పనిచేస్తే బాగుంటుంది. ఒకవేళ అవినీతికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తర్వాత అయినా సరే జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని హైడ్రా పనితీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు మాత్రం మనకి ఉన్నటువంటి సమాచారం 6 పైన క్రిమినల్ కేసులు పెట్టేందుకైతే హైడ్రా కమిషనర్ సిఫారసు చేశారు. మరో 3 ఎస్సీల పైన చాలా సీరియస్గా ఎంక్వైరీ జరుగుతుంది. తొందరలోనే 1 వారం 10 రోజుల్లో వాళ్ళందరూ కూడా జైళ్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రా యాక్టివిటీస్ కూల్చివేతలు ఒకవైపు, ఇన్వెస్టిగేషన్ మరోవైపు, క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అంశం పైన కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాన్ పవర్తోనే ఇంత చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మరింత మ్యాన్ పవర్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రకృతిని, చెరువులను, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా చాలా సీరియస్గా వేగంగా ముందుకు వెళ్తుందని హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు.